నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. రోజు ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో మనం డిమాట్ అకౌంట్, ఈ పేరు మీరు వింటే ఉంటారు. డిమాట్ అకౌంట్ ఓపెన్ లేదా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటువంటి విధానాలు, ఇలా చాలా చోట్లలో మోర్ ఓవర్ మొబైల్లోనే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు మీకు ఈ అంశం తగిలే ఉంటుంది. సో దాని గురించి ఈరోజు క్లుప్తంగా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు వివరించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మీకు ఆ విషయాలన్నింటినీ కూడా వివరించడానికి నేనైతే కొంతవరకే వివరించగలను. సో ఒక ఎక్స్పర్ట్ మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి సో సర్టిఫైడ్ మార్కెట్ ఫినాన్షియల్ ప్లానర్ని నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఆయనే డాక్టర్ అనిల్ కుమార్ గారు. సో ఆయనే మీకు ఈరోజు డిమాట్ అకౌంట్ గురించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. వస్తే సార్ డిమాట్ అకౌంట్ అనే పదాన్ని ఈ మధ్య తరచుగా వింటున్నాం. సో డిమాట్ అకౌంట్ అంటే ఏమిటి? సో డిమాట్ అకౌంట్ అంటే మనం చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఎట్లా మన సేవింగ్స్కి ఒక బ్యాంక్లో ఓపెన్ చేస్తాము, ఈక్విటీ ఆర్ స్టాక్ మార్కెట్లో ఏవైనా కొనాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఒక అకౌంట్ అవసరము. దాన్నే డిమాట్ అకౌంట్ అంటాము. డిమాట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అనమాట. ఎటువంటి ఫిజికల్గా డాక్యుమెంటేషన్ అంటే బాండ్స్ కానీ షేర్స్ కానీ అవసరం లేకుండా డిజిటల్గా అకౌంట్లోనే మన కొన్న షేర్లు కానీ అవన్నీ అలా స్టోర్ చేసే అకౌంట్ని డిమాట్ అకౌంట్ అంటాము. ఇది అర్లియర్ ఏంటంటే ఫిజికల్గా షేర్లు మనం హోల్డ్ చేయాల్సి వచ్చేది. ఒక కంపెనీలో 100 షేర్లు కొన్నామంటే ఒక సర్టిఫికేట్ వచ్చేది. మళ్ళీ దాన్ని అమ్మాలన్నా అది ఇచ్చేసి మళ్ళీ ఇంకొకటి, అవన్నీ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు డిమాట్లో ఏంటి, మనం కొనడం ఈజీయే, అమ్మడం ఈజీయే, అన్నీ కూడా ఎన్ని కొన్నా కానీ ఇబ్బందులు మనం మిస్ప్లేస్ చేసే అవకాశం ఉండదు. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కూడా, ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు అనుకుంటే సేమ్ డే కొనొచ్చు, సేమ్ డే అమ్మొచ్చు. ఇవన్నీ ఫెసిలిటేట్ చేసేది డిమాట్ అకౌంట్. సో ఇది రకరకాలుగా ఓపెన్ చేయొచ్చు. చాలా కంపెనీస్ వచ్చాయి. అటు బ్యాంకుల్లో కూడా మనము మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అవి ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇస్తే, అట్లాగే చాలా ఇప్పుడు ఇన్స్టెంట్ యాప్స్ వచ్చాయి. మనం చూసుకుంటే టీవీలో ఏ టీవీ ఓపెన్ చేసినా యాడ్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి లింక్డ్ ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మంచి టర్మినల్ ఇస్తూ ఉంటాయి. ఆ టర్మినల్ ద్వారా మనం కొనాలన్నా అమ్మాలన్నా స్టాక్ సెలెక్ట్ చేసుకొని అందులో మనం డబ్బులు యాడ్ చేసుకొని కొంటే అవి మనం సేమ్ డే అయితే మన డిమాట్లోకి రాకుండానే అమ్మేయచ్చు. ఆర్ మనం డెలివరీ తీసుకున్నామంటే నెక్స్ట్ డే మన హోల్డింగ్లోకి వస్తాయి, మన డిమాట్ అకౌంట్లో భద్రంగా ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి ఎవరు ఎత్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర కోట్ల సంపద ఉన్నా, 50 లక్షల సంపద ఉన్నా కానీ షేర్ సర్టిఫికేట్లు పోతాయనే భయం లేదు. ఓన్లీ నీ అకౌంట్కి లాగిన్ యాక్సెస్ ఉంటే చాలు. అండ్ దీనికి ఏంటంటే ఎవరు దొరికితే అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అవసరము, అవన్నీ తీసుకుంటారు కాబట్టి మనకు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళు కూడా మిస్ప్లేస్ చేసే అవకాశం ఉండదు. సో ఈ డిమాట్ అకౌంట్ ఏంటంటే మోర్ ఆర్ లెస్ హోల్డింగ్కి. దానికి లింక్డ్ చేసే ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే ఏ స్టాక్స్ మంచివి, ఎందులో ఎంత కొందాము అనేది కనబడేది లైవ్గా. లైవ్గా ప్రైస్ డిస్కవరీ అనేది ట్రేడింగ్ అకౌంట్ ద్వారా జరుగుతుంది. ఒకసారి డిస్కవరీ జరిగాక నువ్వు కొనడం అమ్మడం చేశాక అవి నీ అకౌంట్లోకి వస్తాయి. దట్ ఈస్ డిమాట్ అనమాట. ఓకే సార్, అయితే ఈ డిమాట్ అకౌంట్ని ఎలా ప్రారంభించాలి? ఎయిదర్ బ్యాంకుల లేదంటే బ్రోకర్ల ద్వారా వెళ్ళొచ్చా, లేదు ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకోవచ్చా? విచ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, సేఫెస్ట్ ప్లాట్ఫామ్గా చెప్పబడుతూ ఉంటుంది? అండ్ ఇందులో ఏమైనా రిస్క్లు ఉన్నాయా? సో ఒకటి ఏంటంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. వితిన్ 1 అవర్లో యాక్టివేట్ అయిపోతున్నాయి. ఇంకా ఇన్స్టెంట్ కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు బ్యాంకుల ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే కొన్ని లాట్ ఆఫ్ ఓల్డ్ బ్రోకర్స్ ఉన్నారు, అంటే ఎగ్జిస్టింగ్ అంటే లెగసీ బ్రోకర్స్ అంటాము. అండ్ ఆల్సో కొత్తగా ఫిన్టెక్ ప్లాట్ఫాము ఆర్ డిస్కౌంట్ బ్రోకర్స్ అని వచ్చాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఎట్లా అంటే మీరు ఎంత ఎక్కువగా వాల్యూమ్స్ చేస్తారు. మీరు వాల్యూమ్స్ ఎక్కువగా చేస్తారనుకోండి, అలాంటప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ బెటర్. ఎందుకంటే మనకి ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా కాస్ట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షనల్ కాస్ట్ కొన్నప్పుడు అమ్మినప్పుడు మనం పెట్టే సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎక్కువగా వాల్యూమ్స్ కొని అమ్మే వాళ్ళు మాత్రం ఎంత తక్కువ ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ చేసే కంపెనీస్ చాలా రకాలు ఉన్నాయి, ఈజీ అయిపోతాయి. అలా కాకుండా బ్యాంకుల్లో అయితే మాత్రం కొన్ని ఇట్లలో ఎక్కువగా ఉంది, మనం ఎక్కువగా కొనము, లాంగ్ టర్మ్ పెట్టుబడి పెడతా ఉంటాం. అలాంటప్పుడు బ్యాంకుల ద్వారా బెస్ట్. ఎందుకంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, మీకు యాప్స్ సరిగా యాక్సెస్ చేయకపోయినా, టెక్నాలజీ వాడడం తెలియకపోయినా సరే ఏంటంటే మీకు యాక్సెసిబిలిటీ ఉంటారు. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళిపోయి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ తెలుసుకోవచ్చు. కాబట్టి సో ఎవరికైతే
సాంకేతికంగా మంచి అవగాహన ఉందో, ఈజీగా అన్ని డాక్యుమెంటేషన్ చేయగలుగుతారు, డబ్బులు యాప్ల యూసేజ్ యూపీఐ కానివ్వండి ట్రాన్స్ఫర్లు కానీ సరిగ్గా చేస్తారో వాళ్ళు యాప్ ద్వారా. అండ్ ఇందులో కూడా ఏంటంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు డిస్కౌంట్ బ్రోకర్లు లేదంటే రెగ్యులర్ ట్రెడిషనల్ బ్రోకర్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో ఇంకొక మేజర్ రీజన్ ఉంటుంది. కాస్ట్ ఒకటే కాదు, దాంతోపాటు చాలా మటుకు బ్రోకర్లు కొత్తగా వచ్చిన ప్లాట్ఫామ్స్ ఏంటంటే నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఎలాంటివి కొనాలి, ఎలాంటివి అమ్మాలి, దాని మీదనే చాలామంది కూడా డిసైడ్ చేస్తారు వెదర్ నేను ఈ కంపెనీ ద్వారా కొనాలా వద్దా అనేది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది మార్కెట్ల పైన, ఏది కొనాలో తెలీదు, ఆర్ వచ్చిన రిజల్ట్స్ని బట్టి కొనాలో తెలీదు, ఆర్ జరుగుతున్న టెక్నికల్ అనాలిసిసే కానివ్వండి, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా, ఇలాంటి అడిషనల్ వాల్యూ అడిషన్ ఇచ్చే బ్రోకర్లు కానీ కంపెనీల ద్వారా మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది వెరీ సింపుల్. ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన పాన్ కార్డు, దాంతోపాటు లింక్డ్ ఆధార్ కార్డు అండ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్. దీంతోపాటు మనం అకౌంట్ చేసేప్పుడు కంపల్సరీ ఒక నామినీ ప్యాన్ డీటెయిల్స్. అందుకే ఇక్కడ 3-4 కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి విచ్ ఆర్ యూనిక్. అవే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఒకటి మీ పాన్ నంబర్, మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి. ఈ 3 మీ దగ్గరే యాక్సెస్ ఉంటే ఎవరికి పోకపోతే మీరు ఎప్పుడు కూడా మీకు ఎటువంటి మీరు అడిగిన జాగ్రత్తలు అడిగారు. సో ఈ 3 పొడగొట్టుకుంటే తప్ప, అంటే మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్, మీ లాగిన్ ఈ డిమాట్ అకౌంట్ పాస్వర్డ్, మీ ఫోన్ కూడా పొడగొట్టుకుంటే తప్ప మీరు డబ్బులు నష్టపోరు, ఎవరు ఎత్తుకుపోరు. ఎందుకంటే మీ ఫోన్ పోయినా బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంది, పాస్వర్డ్ మీ దగ్గర ప్రిజర్వ్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు, మీ డబ్బులు పోవు, మీ డిమాట్ అకౌంట్ కూడా పోదు. అలా కాకుండా ఇవన్నింటికి ఒకేసారి యాక్సెస్ పోతేనే మీకు డబ్బుల్ రిస్క్, అదర్వైజ్ ఉంటుంది. డీమ్యాట్కు పెద్ద రిస్క్ ఉండదు. అంటే ఓన్లీ మీ క్యాపిటల్ పెరగడము తగ్గడం అనే రిస్కే తప్ప పెట్టిన పెట్టుబడి మాత్రం ఎవరో ఎత్తుకుపోతారు, ఎవరన్నా యాక్ట్ చేసినా కానీ వెళ్తే మీ బ్యాంక్ అకౌంట్ యాక్ట్ చేయాలి, సైమల్టేనియస్లీ మీ డీమ్యాట్ అకౌంట్ యాక్ట్ చేయాలి. ఈ 2 చేసి దీంతోపాటు ఎవరైనా తీసినా మీకు ఇమ్మీడియట్గా మెసేజ్ వస్తుంది కాబట్టి మీ ఫోన్ కూడా పోవాలి. సో ఇవన్నీ పోతే తప్ప, అంటే ఇంత జరగడం అనేది వెరీ రేర్గా జరుగుతుంది. సో అంత ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ సెబీ అనేది మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజెస్ చాలా సీరియస్గా తీసుకుంటాయి. సో ఇన్వెస్టర్స్కి డీమ్యాట్ అనేది చాలా సేఫ్ మెథడ్లో వాళ్ళ పెట్టుబడుల్ని కాపాడుకోవచ్చు. ఇందులో బాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా బంగారం కూడా కొనడానికి అవకాశం వచ్చింది. కమోడిటీస్ మనం కావాలంటే చమురు కొనుక్కోవచ్చు, గ్యాస్ కొనుక్కోవచ్చు, ఆర్ వేరే ట్రేడెడ్ రాగి ఇట్లాంటి మెటల్స్ కూడా కొనుక్కోవడానికి డీమ్యాట్ ద్వారా అవకాశం ఉంది. ఇప్పుడు ఈవెన్ డీమ్యాట్ ద్వారా ఇన్సూరెన్స్ మనం కొన్న పాలసీలు కూడా దానిలో స్టోర్ చేసుకునే అవకాశాలు ఇచ్చారు కొత్తగా, డిఐఆర్ అని కొత్తగా. సో అంటే చాలా డాక్యుమెంట్స్ అనవసరంగా ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా డీమ్యాట్ ద్వారా అన్ని ఒక దగ్గర డిజిటల్గా భద్రపరచుకోవచ్చు. సార్, అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఈ విషయంలో, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలా, లేదా డైరెక్ట్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలా, డైరెక్ట్ షేర్స్లో పెట్టుబడులు పెట్టాలా అని అంటే మీరు ఏం చెప్తారు? సో ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది మన రిస్క్ ప్రొఫైల్. ఏ పెట్టుబడి పెట్టాలన్నా కానీ మన ఏజ్, మన రిస్క్ ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మీరు 20లో ఉన్నారు, 30లో ఉంటే మీరు సంపాదించే వయసు ఇంకొక 20-25 సంవత్సరాలు ఉంది. అదే మీరు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు, ఆల్రెడీ సంపాదించేశారు, ప్రతి పైసా కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా మీరు ఎర్న్ చేయట్లేదు, మీరు సంపాదించిన పెట్టుబడి సేవ్ చేసిన పెట్టుబడే పెరుగుతూ ఉంది. అలా కాకుండా 20లో 30లో ఉంటే కొంచెం డబ్బులు నష్టపోయినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ఈక్విటీ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఆ ఈక్విటీలో కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమయము, నాలెడ్జ్. ఈ 2 ఉంటే డైరెక్ట్ ఈక్విటీ ఈజ్ బెస్ట్. ఎందుకంటే మనకు టైం ఉంది, మనకు స్టడీ చేయడానికి నాలెడ్జ్ కూడా ఉంది. దీన్ని వాడుకొని మంచి కంపెనీలు ఏమున్నాయి, మంచి సెక్టర్లు ఏమున్నాయి సెలెక్ట్ చేసుకొని, అండ్ సఫిషియంట్, అది షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మన దగ్గర టైం ఉంటే మాత్రం ఇది డైరెక్ట్ ఈక్విటీ బెటర్. అలా కాకుండా నాకు టైం లేదు, నా ప్రొఫెషన్ వెరీ బిజీగా ఉన్నాను, నాకు అసలు నా కెరియర్లోనే నాకు ఇది చాలా ప్రీషియస్ టైము, ఈ టైంలో నేను అటు ఇటు వెళ్ళకూడదు, నా ఫోకస్ అంతా నా పైనే, వర్క్ పైనే అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఎందుకంటే నీ పని నువ్వు అవుట్సోర్స్ చేస్తున్నావు, దాని తగ్గట్టు అందులో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఆ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ కొంచెం డబ్బులు తీసుకుంటారు, అది పోనుయే మనకు రిటర్న్స్ వస్తాయి. సో దేర్ బై ఏంటంటే అటు క్యాపిటల్ పెరుగుతుంది, ఇటు మన సంపాదన, మన కెరీర్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. సో ఏది మంచిది అని అంటే మాత్రం మన సమయం మీద డిపెండ్ అయి ఉంటుంది. మన సమయం చాలా ఉంది, మళ్ళీ నేర్చుకోవడానికి మనకు టైం కూడా ఉంది, నాలెడ్జ్ కూడా ఉంది అంటే మాత్రం ఐ వుడ్ స్టిల్
ప్రిఫర్ ఏంటంటే ఈక్విటీ. ఎందుకంటే నీకు తగ్గట్టు, నీ రిస్క్ తగ్గట్టు నీకు నచ్చిన కంపెనీలు ఏవి ట్రెండ్ అవుతున్నాయో, ఏవి మంచి పర్ఫామ్ చేస్తున్నాయో, ఆర్ నీకు తెలుసు ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోబోతుంది, ఆర్ ఇప్పుడు నెక్స్ట్ ఋతుపవనాలు వస్తున్నాయి, వచ్చినప్పుడు అగ్రికల్చర్ కంపెనీలో పెడతాను, ఆర్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి కంపెనీలు, ఓఎన్జీసీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ కంపెనీ ఏంటి, ప్రైమరీ అంటే గ్యాస్ పెరిగింది కాబట్టి చమురు పెరిగినప్పుడు ఇలాంటి కంపెనీలు పడతాయి. ఇవన్నీ కూడా నీకు నాలెడ్జ్ ఉంటే సొంతంగా చేసుకోవడం బెటర్. మ్యూచువల్ ఫండ్లో ఇది నువ్వు చేయలేవు, ఎందుకంటే డిసిషన్స్ నీ చేతిలో లేవు. సో అందుకోసం నీకు ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరైతే హ్యాండ్స్ ఆన్ ఉంటారో, ఎవరైతే కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఈక్విటీ పెట్టుకోవాలి. నాకు కంట్రోల్ అవసరం లేదు, నేను రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు పెట్టుబడి ఉండాలంటే మాత్రం మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే బెటర్ అండి. నైస్ సజెషన్ సార్. అయితే పెట్టుబడిదారులకు వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు పాటించాల్సినటువంటి మినిమం స్టెప్స్ ఒకటి ఉంటాయి, అందులో కేవైసీ ఒకటి, అండ్ అలాగే సెబీ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో సెబీ మార్గదర్శకాలు ఏమున్నాయి, వీటి గురించి ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు కేవైసీ, నో యువర్ కస్టమర్. ఇటు మ్యూచువల్ ఫండ్స్కి కానివ్వండి, అటు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ ద్వారా పెట్టాలన్నా కేవైసీ కంపల్సరీ. కేవైసీ కోసం ఏంటి, నామ్స్ కూడా ఆల్రెడీ సెబీ డిఫైన్ చేసిందనమాట. అందుకే పాన్ కార్డ్ ఒకటి ఉండాలి, దానికి తగ్గట్టు లింక్డ్ ఆధార్ ఉండాలి కంపల్సరీ, లింక్డ్ బ్యాంక్ అకౌంట్. ఈ 3 లింక్ అయితే తప్ప నీవు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంతకుముందు లింక్ లేనప్పుడు చేసినా ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేయాల్సిందే, లేకపోతే నీ డబ్బులు అట్లే స్టక్ అయిపోతాయి. సో కేవైసీ ఈజ్ మ్యాండేటరీ. కేవైసీ కోసం చాలా రకాల కేఆర్ఏఎస్ అంటాము ఏజెన్సీలు ఉన్నాయి, రికార్డ్ కీపింగ్ ఏజెన్సీస్. ఎవరి ద్వారా అయినా సరే కేవైసీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కడైతే డిమాట్ ఓపెన్ చేస్తున్నామో, ఆర్ ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో, ఆ ఇంటర్మీడియరీసే మీ కేవైసీ చేస్తారు, మీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే సర్టిఫై చేసి కేవైసీ చేస్తారు. మనం చెక్ చేసుకోవచ్చు. క్వైట్ అ ఫ్యూ వెబ్సైట్స్ ఉన్నాయి, సివిఎల్ కేఆర్ఏ కానీ, క్యామ్స్ కేఆర్ఏ కానీ. వాటిల్లో మన పాన్ నంబర్ ఇస్తే మన కేవైసీ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన పెట్టుబడులు పెట్టనిస్తారు, లేకపోతే ఆపేసి అది కరెక్షన్ చేసుకోమంటారు. అది ఇటువైపు నుంచి. దెన్ సెబీ నుంచి కొన్ని గైడ్లైన్స్ ఏంటంటే, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఆ ఇంటర్మీడియరీకి కానీ, ఆ బ్రోకర్కి కానీ, ఆ అడ్వైజర్కి కానీ, ఆ డిస్ట్రిబ్యూటర్కి కానీ సెబీ నుంచి లైసెన్స్ ఉందా, సెబీ నుంచి కావాల్సిన సర్టిఫికేషన్ ఉందా అనేది సెర్చ్ చేయడానికి కూడా వెరీ ఈజీ. సెబీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, వాళ్ళ కోడ్ కానీ వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళకు ఉందా లేదా లైసెన్స్ అడిగే హక్కు యాజ్ ఎ ఇన్వెస్టర్గా మనది. సో ఇంటర్మీడియరీకి అన్నీ కరెక్ట్గా లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నిట్లలో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చెక్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి కాకుండా ప్రాపర్ ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ, ఆర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, ఆర్ డీమ్యాట్ ద్వారా కానీ తప్ప ఇండివిజువల్ అకౌంట్లు, ఇంకొకరి అకౌంట్లోకి డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ అస్సలు చేయకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ డీమ్యాట్ లేకుండా నువ్వు డైరెక్ట్ ఈక్విటీ పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు చాలా టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్లు అవి ఇవని చెప్తా ఉన్నారు. బట్ ఇది మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్ డీమ్యాట్ అకౌంట్ ఆర్ ప్రాపర్ కేవైసీతో పాటు తప్ప సొంతంగా చేయకూడదు. అండ్ ఎవరి పర్సనల్ అకౌంట్లోకి, ఎవరి ఇండివిజువల్ కంపెనీ అకౌంట్లోకి, బ్రోకర్ అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడూ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే, సెబీ చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే, ఒకటి మీ డబ్బులు ఎక్కడ పోవు, అండ్ దీని తర్వాత డిసిషన్స్ ఏంటంటే ఎక్కడ పెట్టాలనేది. అదేంటంటే మీరు సొంతంగా తెలుసుకోండి, లేదంటే ఒక అడ్వైజర్ని, చాలామంది రకరకాల అడ్వైజర్స్ ఉన్నారు ఎకో సిస్టంలో. మీకు నచ్చిన వాళ్ళని 1-2 సార్లు మాట్లాడండి. ఏమైనా ఫీజు అడిగితే ఫీజా, లేకపోతే ఫ్రీ లేకుండా రకరకాల అడ్వైజర్స్ ఉన్నారు, తెలుసుకోండి. లేదంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీ నాలెడ్జ్ పెట్టుకొని రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేలాది కంపెనీలు లిస్టింగ్లో ఉంటాయి. సో అటువంటి సమయంలో, అంటే అలా వేలాది కంపెనీలు ఒక్కసారిగా లిస్టింగ్లో ఉన్నప్పుడు కొత్త పెట్టుబడిదారులు, అంటే న్యూ ఇన్వెస్టర్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ప్రికాషనరీ స్టెప్స్ ఎక్కడి నుంచి మొదలెట్టాలంటారు అసలు? సో ఫస్ట్ కొత్తగా చేసేప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో, మార్కెట్ పరిస్థితుల్లో నేనేమంటానంటే మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే జర్నీ ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి. ఇక్కడ ఏంటి, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు మీ డిసిషన్స్ తీసుకుంటారు. ఇందులో కూడా లోయెస్ట్ రిస్క్తో స్టార్ట్ చేయండి. అంటే ఎందుకంటే ఎవరు కూడా రిస్క్ టాలరెన్స్తో మార్కెట్లోకి రారు, కొంచెం టైం పడుతుంది, అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకునే టైం. అలాంటప్పుడు తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్సే కానివ్వండి, ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో కానివ్వండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో మొదలు స్టార్ట్ చేయండి. ఒక ఫస్ట్ 6 months to 1 year జర్నీ చేశాక
నీకు కొంచెం అనుభవం వచ్చాక, తట్టుకునే రిస్క్ టాలరెన్స్ కేపబిలిటీ వచ్చాక మెల్లిగా ఎక్కువ రిస్క్ ఉన్న మల్టీ క్యాప్ కానీ ఆర్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ వైపు వెళ్ళండి, ఇటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. ఈ లోపల నువ్వు మార్కెట్స్ పెరగడం తగ్గడం తెలుస్తూ ఉన్నాయి, ఎందులో ఏం పెడతా ఉన్నారు, నీ ఫండ్ మేనేజర్ ఎక్కడ పెడుతున్నారో తెలుస్తుంది. అప్పుడు నీకు కావాలంటే నీ దగ్గర ఉన్న అమౌంట్లోంచి కొంచెం అమౌంట్ ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ కూడా స్ట్రేట్ అవే డోంట్ గో ఫర్ స్మాల్ ఆర్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీస్, బట్ పేరున్న కంపెనీస్, టాప్ 20-30 కంపెనీస్. ఎందుకంటే అవి ఎక్కువగా పడిపోవు, వొలటిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, అందుకే వాటిని లార్జ్ క్యాప్స్ అంటాం. అందుకే లార్జ్ క్యాప్స్ ఎందుకు తక్కువ రిస్క్, ఎందుకంటే అవి ఒకేసారి పడిపోయినా 1 or 2% పడిపోతాయి. నీ పెట్టుబడి ఒక 100 రూపాయలు పెడితే సడన్గా 60-70 రూపాయలు అవ్వదు, అయితే 97-98 అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద కంపెనీలు అవి, అంటే ఒక పెద్ద కుండ ఈజీగా తొనకది ఎట్లాగో పెద్ద లార్జ్ క్యాప్స్ కూడా అంతే అనమాట. అదే చిన్నది అనుకోండి ఈజీగా షేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ ఇంకా కంపెనీస్ పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది, ఆ వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడానికి కొత్తగా వస్తే లార్జ్ క్యాప్స్ ఆర్ బ్లూ చిప్ కంపెనీస్ అంటాం, అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేయండి, ఆ జర్నీ చూడండి. ఆ తర్వాత స్లోగా మీ రిస్క్ అపెటైట్ పెరిగితే, మీ సంపద పెరిగితే స్లోగా డైవర్సిఫై చేసుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చేది మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకున్నాక మాత్రమే చేయాలి. సో ఈ చిన్న స్టెప్సే చెప్పడానికి బోరింగ్ ఉంటుంది, చూడడానికి బోరింగ్ ఉంటుంది, బట్ ఎక్కువ మటుకు ఏంటంటే బోరింగ్ ఈజ్ ద బెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్స్లో. బోరింగ్ ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువగా రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. ఎక్కడైతే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కంపల్సరీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకే కొన్నిసార్లు బోరింగ్ ఈజ్ బెస్ట్. స్టార్ట్ విత్ పెద్ద కంపెనీస్లో స్లోగా స్టార్ట్ చేసుకోవాలి, కానీ స్ట్రేట్ అవే డైరెక్ట్గా మిడ్ క్యాప్ లేకపోతే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ ఆ ట్రెండింగ్లో ఉందని ఆర్ అందరూ మాట్లాడుతున్నారని చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉంటాయి. సార్ అయితే ఇక్కడ 2 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. సో వీటి మధ్య వ్యత్యాసాలు ఏంటి, అండ్ అసలు యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వెరీ పేరులోనే ఉంది. మనం యాక్టివ్ అంటే ఏంటంటే మనం డిసిషన్ మేకింగ్ ఈజ్ యాక్టివ్ అనమాట. మనమే డిసిషన్ తీసుకుంటాం, ఇక్కడ ఎక్కడ పెట్టాలి, ఏ స్టాక్స్లో పెట్టాలి, ఏ సెక్టార్లో పెట్టాలి, ఆర్ ఏ బాండ్లో పెట్టాలి, ఏ కంపెనీలో పెట్టాలనే డిసిషన్, ఎంత పెట్టాలి, ఓన్లీ పెట్టడమే కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే మంచి కంపెనీ సెలెక్ట్ చేస్తే అయిపోయింది అనుకుంటారు. కాదు, మీ దగ్గర ఉన్న లెట్స్ సే 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయల్లో మీరు 5 స్టాక్స్లో పెట్టాలని డిసైడ్ చేశారు, వెరీ గుడ్. బట్ ఎందులో ఎంత పెట్టడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే అలొకేషన్ అంటాము, పొజిషన్ సైజింగ్ అంటాము, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనమే చేసుకుంటే దాన్నే యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా ప్యాసివ్ అంటే ఏంటంటే ఈ ప్రాసెస్ని, ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ప్రాసెస్ని, ఎక్కడ ఎంత పెట్టాలి, ఏం చేయాలి, టైమింగ్ ఏంటి, ఈ మార్కెట్ కరెక్ట్ ఉందా లేదా, రాంగ్ ఉందా, ఇప్పుడు అమ్మాలా కొనాలా, డిసిషన్స్ని వేరే వాళ్ళు తీసుకోవడాన్ని ప్యాసివ్ అంటాము. అదే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్సే కానివ్వండి, ఈటీఎఫ్సే కానివ్వండి, ఇండెక్స్ ఫండ్సే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ నీ డిసిషన్ అంటూ ఏమీ ఉండదు. ఈవెన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ లింక్డ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, యూలిప్స్ ఉంటాయి, అక్కడ కూడా అంతే ప్యాసివ్. మీ డిసిషన్ మేకింగ్ అనేది ఎటువంటిది ఇన్వెస్ట్మెంట్కి ఉండదు. మీరు ఎంత డబ్బులు పెట్టాలి, ఏ స్కీమ్లో ఆర్ ఏ ఫండ్లో పెట్టాను అనేదే నీ వరకు ఉంటుంది. సో ప్యాసివ్ ఎవరికైతే టైం ఉండదో, నాలెడ్జ్ ఉండదో, లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళందరికీ ప్యాసివ్ బెస్ట్. ఎవరైతే ట్రేడింగ్ మైండ్ డిసైడ్ ఉంటుందో, ఓపిక తక్కువ ఉంటుందో, టైం ఎక్కువ ఉంటుందో, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో, క్యాపిటల్ కూడా ఎక్కువ ఉంది, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంది, అంటే కొంచెం పోయినా పర్లేదు, నేను 100 పెట్టాను, షార్ట్ టర్మ్లో 90 అయినా నాకు ఇబ్బంది లేదు, బికాజ్ నాకు సంపాదన ఉంది, అలాంటి వాళ్ళందరూ యాక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్, యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్, యాక్టివ్ స్టైల్ వెళ్ళచ్చు. సో ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద టైమ్, ఏజ్, రిస్క్ టేకింగ్, దాన్ని బట్టి నువ్వు యాక్టివ్గా ప్యాసివ్గా డిసైడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ దర్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక కాంబినేషన్. సో నేను ఇది బెస్ట్ అది బెస్ట్ అన్నాను. మీ దగ్గర 100 ఉంటే 70% ఏం చేయండి, ప్యాసివ్కి వెళ్ళిపోండి. బికాస్ మిగిలిన 25-30%ని ఒక శాటిలైట్, మీ పోర్ట్ఫోలియోలో శాటిలైట్ లాగా క్రియేట్ చేయండి. దీంతో రిస్క్ తీసుకోండి, దీంతో యాక్టివ్ చేయండి. దేర్ బై ఏంటంటే మీ కుతూహలం కానీ, మీ నాలెడ్జ్ని, హంగర్ని, దాన్ని చేస్తాము. సైమల్టేనియస్లీ మీరు పెట్టిన క్యాపిటల్ మొత్తానికి రిస్క్ లేకుండా స్టడీగా పెరగడానికి మేజర్ అమౌంట్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోండి, ఆర్ ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, ఆర్ ఈటీఎఫ్లో పెట్టండి. ఈ 25-30%తో మీకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి, నచ్చిన కంపెనీలు పెట్టండి, నచ్చిన అలొకేషన్ మారుస్తూ ఉండండి. సో ఇది చాలామంది యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అందరూ చేసేదన్నమాట. 2 స్టైల్స్ వాళ్ళు వాడతారు. కొంచెం మేజర్ అమౌంట్ని యాక్టివ్
ప్యాసివ్ వాడేస్తారు, కొంచెం మాత్రం స్మాల్ తీసుకొని వాళ్ళ స్ట్రాటజిక్ డిసిషన్స్ అన్నీ ప్యాసివ్లు వెళ్ళిపోతాయి. టాక్టికల్ డిసిషన్స్ అంటే రోజువారీ డిసిషన్స్ అన్నీ కూడా యాక్టివ్ మేనేజ్మెంట్తో వాళ్ళు మంచి పెట్టుబడులు పెట్టి మంచి రిటర్న్స్ పొందుతూ ఉంటారు. సార్ అయితే ఇక్కడ ఒక విషయం సార్, ప్రతి మనిషికి ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత అవగాహన ఉన్న మనిషి అయినా సరే, ఒక మనిషికి భావోద్వేగాలు అనేవి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. సో అందులో భయం, బెరుకు, ఆశ, కోరికలు ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అంటే సమయానుకూలంగా వచ్చేటువంటి కోరికలు కానీ, లేదంటే ఆశలు కానీ, లేదా భయాలు కానీ సందర్భోచితంగా జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో, అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తీసుకునేటువంటి కొన్ని సెన్షువల్ డెసిషన్స్ వల్ల మనకు వచ్చేటువంటి రాబడుల్లో లాభాలు కానీ, నష్టాలు కానీ ఎంత వొలటాలిటీ ఉంటుంది? యాక్చువల్లీ మొత్తం కూడా స్టాక్ మార్కెట్స్లో ఆర్ ఈక్విటీ మార్కెట్స్లో సైకాలజీ మీదనే పెద్దగా, ఇన్వెస్టర్ సైకాలజీ మీదే డిపెండ్ అవుతాయి అన్నమాట. సో మనం చూసుకుంటే ఈ పెరగడము, తగ్గడము, కొనడము, అమ్మడం అనేది ఇండివిజువల్స్ యొక్క డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది. నువ్వు యాజ్ ఎ స్టేబుల్ ఇన్వెస్టర్గా అంటే మార్కెట్స్ పెరిగినా కానీ తగ్గినా కానీ ఎందుకు పెరుగుతున్నాయో ఎందుకు తగ్గుతున్నాయో కారణం తెలుసుకుంటే చాలు. ఆ కారణాన్ని బట్టి డిసిషన్ మేకింగ్ అందరితో పాటు గుంపుగా డిసిషన్ తీసుకుంటావా, ఆర్ నా సొంతంగా నేను నా కాళ్ళ మీద ఆర్ నాకున్న నాలెడ్జ్ మీద సొంతంగా డిసిషన్ తీసుకుంటావా అనే దానిపైన లాభాలు అనేది డిటర్మైన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనము అందరితో పాటు గుంపుగా డిసిషన్ తీసుకుంటాము. దీనివల్లే చాలామంది నష్టపోతూ ఉంటారు. అండ్ అన్నిటికన్నా మేజర్గా ఒక ఫస్ట్ థింగ్ బిజినెస్కి కానీ, ఒక ట్రేడింగ్కి కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్, అంటే అన్నిటికన్నా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే బై లో, సెల్ హై. ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటిది మనం ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ ఏంటి భయంతో మార్కెట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు యూఫోరియా ఉంటుంది, న్యూస్లో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కొంటారు. ఎప్పుడు అమ్ముతారు, మార్కెట్స్ పడిపోయినప్పుడు అమ్ముతారు. సో ఇదేంటి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్లో మనం ఉన్న ఫ్లా, మన డిసిషన్, మన సైకాలజీలో ఉన్న ఫ్లా అన్నమాట. ఇది కంట్రోల్ చేసుకొని మార్కెట్స్ తగ్గినప్పుడు కొనడం, మార్కెట్స్ పెరిగినప్పుడు అమ్మేసుకొని లాభాలు క్రియేట్ చేసుకోవడం, పెరిగినప్పుడు కూడా ఎంత కావాలనేది ఆశ ఉంటుంది. మీరు అన్నారు ఆశ అన్నారు. సో మీరు పెట్టిన స్టాక్ 100 రూపాయలకు కొన్నారు, 150 రూపాయలకు పెరిగింది, 150కి అమ్మాలా, 200 గురించి వెయిట్ చేయాలా? అదే కదా అక్కడ ఆశ. సో అప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిదానికి మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఈస్ సెట్ రూల్స్ ఆర్ కొన్ని మంచి పద్ధతులు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సపోజ్ నువ్వు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆశ 200 పెరుగుద్దో 300 పెరుగుద్దని ఆశ ఉంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మనం కొన్న దాంట్లో ఒక 50% అమ్మేసేసి పెట్టిన పెట్టుబడిని బయటికి తీసుకోండి, మిగిలింది అలా ఉంచేయండి. ఈ కాన్సెప్ట్ చాలా మందికి అసలు రాదు సార్. సో ఆర్ మనం పెట్టాము, ఒక మంచి పర్ఫామ్ చేస్తుందని పెట్టాము, అది ఏదో ఒక రీజన్స్ అంటే కంపెనీ బాగా ఉంది బట్ ఇట్లాంటి యుద్ధ పరిస్థితుల వల్ల పడిపోయింది. 100 పెట్టాము, అది ఇప్పుడు 70కి పడిపోయింది. బట్ నీకు తెలుసు ఆ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, దాని యాక్చువల్ వాల్యూ 120, 150 ఉండాలని. ఏం చేయొచ్చు, నువ్వు ఇంతకుముందు 100 షేర్లు కొన్నావు, ఇంకో 100 కొను తక్కువ పడినప్పుడు. అప్పుడు ఏమైంది, నీ యావరేజ్ 100 + 70 మధ్యలో 85కి పడిపోయింది, నీ యావరేజ్ కాస్ట్ 85కి వచ్చింది. సో ఇప్పుడు నీ దగ్గర 200 ఉన్నాయి. నెక్స్ట్ టైం 150 పెరిగినప్పుడు నీ లాభాలు కూడా పెరుగుతాయి అన్నమాట. సో అంటే మార్కెట్ పడ్డప్పుడు కూడా పెరిగేప్పుడు కూడా అంటే ఆశను కానీ లాస్ను కానీ కంట్రోల్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, వీటిని నేర్చుకోవాలి. సో మన భయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, గుంపు డిసిషన్స్, బిహేవియరల్ అనేది మార్చుకోవచ్చు. యాక్చువల్లీ మార్కెట్లో ఈ బిహేవియరల్ మేనేజ్మెంట్ కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. చిన్న కోర్సెస్ చేస్తే ఎట్లాంటి టైంలో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటే అటు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సెలెక్షన్ చేయడమే కాదు, మనం బిహేవియర్ కూడా మార్చుకునే పద్ధతి చాలా ఉన్నాయి ఎలా చేయాలని. అవి నేర్చుకుంటే సక్సెస్ఫుల్గా ఉండొచ్చు ట్రేడర్గా. నిజంగా డీమార్ట్ అకౌంట్ గురించి అండ్ డీమార్ట్ అకౌంట్ ద్వారా మొబైల్స్లో ఇప్పుడు వచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మోసాలు, కేవైసీ ద్వారా జరుగుతున్నటువంటి మోసాల గురించి, స్కామ్ల గురించి చాలా క్లియర్గా అలర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ షేర్స్ మార్కెట్ అనేది పెద్ద ఒక సాల్వ్ కాని పజిల్ లాగా అనిపించే వాళ్ళకి చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్స్ అని గారు. థ్యాంక్ యూ. వెరీ ఆనర్ టు బి పార్ట్ విత్ యూ ఇన్ దిస్ స్పెషల్ సెషన్ నిజంగా. సో ఇలాంటి సెషన్స్ మనం ముందు ఇంకా చేయాలి. రైట్. సో మొత్తానికి సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో డీమార్ట్ యొక్క ఆవశ్యకత, డీమార్ట్ అకౌంట్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, అండ్ అది ఎంత సులభతరం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో
అనే విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరొక అంశానికి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.